కొంతమంది సెక్రటరీ ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారండి ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? ఈ పహల్గామ్ అటాక్ అనేది అందరము చాలా తీవ్ర బాధాకరమైన విషయం అండి. దానికి తగ్గట్టు మన ఇండియన్ ఆర్మీ కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ దానికి ప్రతిచర్య అనుకోవచ్చు, లేకపోతే తీవ్రవాదులకు హెచ్చరిక అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టడం జరిగింది. దాని అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నది హర్షించదగిన విషయం. రేపు పొద్దున కూడా తీవ్రవాదులు కానీ తీవ్రవాదం కానీ ఏ రూపంలో కానీ మన ఇండియా పైన కానీ ప్రపంచంలో ఏ దేశం పైన కానీ ఎక్కడైనా కానీ జరగకుండా ఒక గట్టి వార్నింగ్ కానీ ఒక గట్టి ఏమంటారు అంటే వాళ్ళకి సందేశం లాగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం అనేది అండ్ ఇండియన్ ఆర్మీ అందులో చేయడం అనేది మనం చాలా గర్వించదగ్గది. ఇంకొకసారి ఎక్కడ కూడా మన ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన జరగద్దని కోరుకుంటూ ఆపరేషన్ సింధూర్కి పూర్తి మద్దతు అండ్ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రౌడ్ ఇండియన్. ఓకే, ఇప్పుడు కాశ్మీర్ అంటేనే భారతదేశానికి నుదుటిన తిలకము. ఇప్పుడు ఆ కాశ్మీర్లోనే పిఓకే అంటే పాక్ అంటే కాశ్మీర్ మాదంటే కూడా ఇటు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య అల్లర్లు జరుగుతున్న పరిస్థితి. సో ఇంకా భారత్ ఎటువంటి స్టాండ్ తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు పిఓకే అనే వర్డ్లోనే ఉన్నాడు. ఇట్ ఈస్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అంటే ఆక్యుపైడ్ అంటే మీనింగ్ ఏంటిది? ఒకప్పుడు అది ఇండియాదే, అది ఇప్పటికీ ఇండియాదే, ఆక్యుపేషన్లో ఉంది. ఎప్పటికైనా అది మన ఇండియాలో భాగం అవుతుందని మనసారి కోరుకుంటున్నాను. దాని తగ్గట్టు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఫ్యూచర్లో విల్ సీ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ ఇండియా విత్ దట్ ఇంక్లూడింగ్ దట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మీరు అన్నట్టు ఆ తిలకం పూర్తి చెందుతుంది ఫ్యూచర్లో. తొందరలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే ఎక్కడైతే మన మిసైల్స్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిందో 9 స్థావరాల మీద దాడి చేసిన పరిస్థితి. సో దాని గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు తొమ్మిది స్థానాల్లో దాడి చేశారని మనకు నిన్న అఫీషియల్గా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారంటే అంటే దాడి అనేది పబ్లిక్కి అంటే సివిలియన్స్కి ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ కానీ టెర్రరిస్ట్ ప్లేసెస్ ఉన్న ప్లేసెస్లో చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్. అంటే ఒక్క సివిలియన్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా ఓన్లీ టెర్రరిస్ట్ వాళ్ళని టార్గెట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అది కూడా మన ఇండియన్ బార్డర్కి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఒక ప్రెసైజ్గా పర్ఫెక్ట్గా విత్ అక్యురేట్గా చేయడం అనేది ఇట్స్ సీరియస్లీ చాలా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నాట్ ఎన్ ఈజీ థింగ్. సో అందుకే ఇప్పుడు వరల్డ్ కూడా మన సైడ్ చూస్తుందని నేను భావిస్తున్నాను. ఇంత ప్రెసైజ్గా హౌ ఇండియా హ్యాస్ డిడ్. అంటే దీనికి రివెంజ్ అని కొందరు అంటున్నారు, లైక్ ఏమంటారు అంటే యాక్షన్కి రియాక్షన్ అని అంటారు, రియాక్షన్ లాగా ఏదైనా కానీ. బట్ మనకు జరిగిన అంటే మన పబ్లిక్కి మన ప్రజలకు జరిగిన అన్యాయం అయితే దానికైతే జవాబు అయితే గట్టిగా ఇచ్చారు. దాన్ని నేను 100% 9 స్థావరాలు చేసిన అయితే మేమందరం గర్విస్తున్నాం. కరెక్ట్గా ప్రెసైజ్గా ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేయడం అనేది సీరియస్లీ వెరీ వెరీ అప్రిషియేటబుల్ థింగ్ అండి. నిజంగా ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో పాక్ ఆర్మీతో సహా కూడా అక్కడ ఉగ్రవాదులను పాక్ ఆర్మీ పెంచి పోషిస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది కొంచెం పెద్ద అంటే ఇంటర్నల్ సబ్జెక్ట్ అండి. అది మన ఇండియన్ ఆర్మీ కానీ మన ఇంటెలిజెన్స్ కానీ చూసుకుంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రము అక్కడ బేస్ అయితే ఉందండి. పాకిస్తాన్లో మాత్రం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బేస్ అయితే ఉంది. పోషించడం అని మనం చెప్పలేం కావచ్చు, కానీ అంటే నీకు ప్రెసెస్గా కరెక్ట్గా చెప్పలేను కానీ బట్ ఆర్గనైజేషన్స్ అన్నీ మాత్రం పుట్టడం కానీ కార్యరూపం అంటే ఇంక్రీజ్ అవ్వడం కానీ వారి యొక్క స్ట్రక్చర్ కానీ అక్కడే బిల్ట్ అయిందని మాత్రం క్లియర్గా చెప్పగలుగుతామండి మనమైతే. మోడీ గారు క్రియేట్ చేసిన నేమ్ ఆపరేషన్ సింధూరే పాకిస్తాన్కి ఎప్పుడు గుర్తుంటుంది. పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేని నేమ్ అది. వి థ్యాంక్ మోడీజీ ఫర్ సెలెక్టింగ్ దట్ నేమ్. ఇట్ విల్ బి ఆల్వేస్ రిమెంబర్డ్. సో పహల్గామ్ ఆ ఘటన జరగొద్దు కానీ జరిగింది దేశంలో. బాధితులకు ఎటువంటి సానుభూతి వ్యక్తం చేస్తారు? చాలా బాధాకరమైన విషయం. అసలు యాక్చువల్లీ జరగకుండా ఉంటే బాగుంటుంది, కానీ ఇది చాలా విచారించదగ్గ విషయం. మోడీజీ గారు చేస్తున్న పని చాలా మంచిది. వి ఆల్ గ్రేట్ఫుల్ టు మోడీజీ. భారత్ మాతాకి జై. ముఖ్యంగా తెలియడం ఏంటంటే మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ప్రజలకు ఎలాంటి కామన్ మ్యాన్కు ఇబ్బంది జరగకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలకు సంబంధించిన వాటి మీదనే దాడి జరిగింది. దీనికి చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే జనాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎవరికి ఓన్లీ ఉగ్రవాదానికి సంబంధించిన ప్రమిసెస్లో దాడి జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము.
ఆ విధంగానే వాళ్ళు ఆ విధంగా కాకుండా వాళ్ళు వేరే విధంగా మిస్గైడ్ కూడా చేస్తున్నారు. పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ మన బార్డర్ మీద కూడా వాళ్ళు ప్రజలకు దాడి జరుగుతున్నది. అలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు పెహల్గాం ఆ ఘటన జరగొద్దు కానీ జరిగింది దేశంలో. సో పెహల్గాం వల్లనే కూడా చర్యకు ప్రతిచర్య పూర్తిగా గావించబడిందని అనుకోవచ్చా? అలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం, కానీ అనివార్య కారణంగా జరిగింది. దానికి సంబంధించిన ఆ సిచ్యువేషన్లో జరిగినటువంటి ఘటన ఈ మనిషికి ఐడెంటిఫై చేయడానికి, మనిషికి చెక్ చేసి అలా జరగడం చాలా దురదృష్టకరము. దానికి సంబంధించిన దానికి ఈ దాడి దానికి సంబంధించిన దానికి చాలా వాళ్ళకు ధీటుగా జవాబు అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఆపరేషన్ సింధు ఇంతటితో పులి స్టాప్ పడలేదు, ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా ఎటువంటి అటాక్స్ ఉండే అవకాశం ఉన్నట్టు మీరు అనుకుంటున్నారు? ఉగ్రవాదులకు సంబంధించిన ఎలాంటి వీటి మీద భారతదేశం వెనుకపోదు, తప్పకుండా దాడి చేస్తుంది. అది 600 అయినా కానీ పాకిస్తానీయులు అయినా కానీ వాళ్ళకు ఇబ్బంది కలగకుండా స్థావరాలపైన దాడి చేస్తున్నారు. అది ఎంత గొప్పకరమైన విషయం. అన్ని దేశాలు కూడా చాలా ప్రశంసలతో విరజల్లుతున్నాయి భారతదేశాన్ని. ఓకే, ముఖ్యంగా పిఓకే కాశ్మీర్ ఎవరిదంటారు? పాకిస్తాన్దా, మనదా, భారతదేశందా? అంటే ఏం చెప్తుంది? పాకిస్తాన్కు సంబంధించింది అని కాశ్మీర్ అనడం చాలా విడ్డూరంగా ఉంది. అది మన భారతదేశంలోనే భాగము. తప్పకుండా అది భారతదేశందే అయి తీరుతుంది. అది మీరు ఇదివరకు ఒక సందర్భంలో అన్నట్టుగా అది భారతదేశానికి తిలకము. ఎస్, తిలకంగానే ఉంటుంది అది. చివరిగా ఏం చేస్తారు పెహల్గాం బాధితులకు? మీ సానుభూతి ఎట్లా వ్యక్తం చేస్తారు సార్? పహల్గాం వాళ్ళ బాధితులకు చాలా సానుభూతి తెలియజేస్తున్నాము. కానీ ఏ విధంగా జరిగినా కానీ వాళ్ళకు సంబంధించిన విషయంలో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి తగ్గదు, ఎక్కడ తగ్గదు. తప్పకుండా దానికి తగిన చర్యలు ఉంటాయి. బస్, థ్యాంక్ యూ.